ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గుమన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తన్వీర్ సింగ్ల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ చైర్మన్ కొట్నాక తిరుపతి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీని హత్య చేస్తానని హెచ్చరించడాన్ని ఖండించారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబ చరిత్ర రాహుల్ గాంధీదని గుర్తు చేశారు. తన్వీర్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ అగ్రనేతలు ఆక్షేపించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. బీజేపీ దేశంలోని ప్రజలను మతం పేరుతో విభజించే కుట్రకు పాల్పడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రావు గారి నరేంద్ర మోడీ, అమిత్ షా, మోడీ, బీజేపీ మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో ఇక్కడ బహిర్గతంగా ప్రతిపక్ష నాయకుడైన గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని బహిర్గతంగానే బయటికి వస్తే చంపేస్తామనే అహంకార ధోరణితో ఈరోజు ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఈ వాక్యాలు చేసిండు కాబట్టి ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వానికి. గతంలో చాలా సంఘటనలు కూడా చాలా నాయకులు మొన్నటికి మొన్న చూస్తే మధ్యప్రదేశ్లో శుక్లా అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడికి పైన మూత్ర విసర్జన చేసి అక్కడ అవమానపరచడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే రైతులు ధర్నా చేసే సంఘటనలో ఒక బీజేపీ నాయకుడు రైతులందరినీ కూడా యాక్సిడెంట్ లో చంపడం జరిగింది. ఇంకొక విషయం, బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో రెగ్యులర్ మహిళలను కూడా వాళ్ళు అనేక విధాల హరాస్మెంట్ చేసి ఈరోజు ఈ సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరికి కూడా ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిడ్డ మోడీ గారు ఒకటే మీరు గ్రహించండి, ప్రజలంతా ఏకమయ్యి ముందొచ్చే ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. కావున దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఆయనని జైల్లో పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. పార్లమెంటు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని బీజేపీ గుండాలు మరి తన్వీర్ సింగ్ మరి కొంతమంది గుండాలు ఒక రౌడీ షీటరు అని చెప్పి సంబోధిస్తూ ఉగ్రవాది అని చెప్పి సంబోధించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రౌడీ మూకల్లారా, ఈ దేశం కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఉన్నదా ఈ దేశంలో అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి కుటుంబం మాత్రమే. వారి నాన్నగారైన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి
మరియు రాజీవ్ గాంధీ గారు వారి నాన్నమైనటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఒక గుండాలు విమర్శిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారో మోడీ గారు అమిత్ షా మీకు సిగ్గున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గాంధీని చంపిన గాడ్సే వారసు అయినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో మీరు కులాల పేరిట మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలుగా చీల్చి విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కులాలకు మతాలకు ప్రజలందరినీ కలిసి మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంది మీ వెంట, మీరు అధైర్యపడద్దని అందరినీ ఏకం చేస్తున్న సందర్భంలో మరి వచ్చిన ఆ ప్రజల్ని చూసి వారికి వచ్చిన సానుభూతిని చూసి జీర్ణించుకోలేని ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తుంది. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, కాంగ్రెస్ తలుచుకుంటే మీరు రోడ్ల మీద తిరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మరి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ ఏదైతే మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుసేటు. ఏదైతే ఈ దేశం కోసం మన ఈ ప్రజల కోసం మరి ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారి మన నాన్నగారు అయితేమి అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మ అయితే మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వారిని ఈరోజు మరి నరికేస్తాం, చంపేస్తామని మరి బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధాని మోడీ గారు అదేవిధంగా హోంమంత్రి గారు మరి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుసేటు. వెంటనే ఏదైతే మా ఏఐసిసి పిలుపు మేరకు అదేవిధంగా మా టీపీసీసీ పిలుపు మేరకు ముఖ్యంగా మా మంత్రివర్గ శాసనసభ్యులు ప్రేమసారావు గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సురేఖమ్మ గారి పిలుపు మేరకు ఈరోజు మోడీ గారిది అదేవిధంగా అమిత్ షా గారిది అదేవిధంగా తన్వీర్ సింగ్ గారి దిష్టిమూలను తగ్గడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆత్మార్పణ చేసుకున్న మన ఏదైతే ఆత్మాహుతి దాడిలో మరి మీరు చేసినటువంటి ఆత్మాహుతి దాడిలో చంపబడ్డటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారి తండ్రి గారు అయితే నాన్నమ్మ గారు అయితే ఈ దేశం కోసం చనిపోయే మీకు గుర్తులని చెప్పి మేము అడగడం జరుగుతుంది. ఈ దేశం కోసం స్వాతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మీ పార్టీ ఎక్కడుందో మీరు గమనించుకోవాలి. ఏదైతే ఈ దేశంలో తగ్గినటువంటి మరి దాడులు ఖచ్చితంగా మతపరమైన దాడులు బీజేపీ చేస్తున్నటువంటి దాడులు అని చెప్పేసి మేము చెప్పిస్తున్నాం. ఏదైతే ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా దేశంలో వస్తుంది కాబట్టి మేము ఒకటే ఈ యొక్క దేశంలో మరి అన్ని వర్గాలు అన్ని మతాలు మరి సమానమే అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ మీరు మతం పేరిట కులం పేరిట మరి వివక్షలు తీసుకుంటూ విభజించుకుని పాలిస్తున్నారు. ఇది దేశానికి మంచిగా అని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. ఏదైతే వెంటనే తన్వీర్ సింగ్ను ఖచ్చితంగా జైలుకు పంపించాలి. జైలుకు పంపించే వరకు కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడికక్కడ మరి మీ బీజేపీ మీద అవసరమైతే దాడులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఏదైతే మరి ఈ గత కొద్ది రోజులుగా ఈ దేశంలో మతం పేట జరుగుతున్నటువంటి మరి ఏదైతే హత్యలు ఉన్నాయో దాన్ని వెంటనే నిలిపేయాలి. లేని పక్షంలో మోడీ గారు కావచ్చు, ఈ హోంమంత్రి కావచ్చు రాజీనామా చేసి మాతో చాతగా అని చెప్పేసి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. సింగరేణి కార్మికులకు వెంటనే లాభాల వాటా 35% ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఏరియా ఉపాధ్యక్షులు పెట్టం లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్మికులు నాయకులు జీఎం ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి ఇన్ఛార్జ్ జీఎం శ్రీనివాస్కు లాభాల వాటా వెంటనే ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ యాజమాన్యం వెంటనే సంస్థ వాస్తవ లాభాలు ప్రకటించాలని, కార్మికులకు 35% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం సింగరేణి 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిందన్నారు. వెంటనే లాభాల వాటా ప్రకటించాలని, లేని ఎడల సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. కార్మికులకు ప్రతి ఏటా ఆనవాయితీగా ఇచ్చే లాభాల వాటా జాప్యం చేయకుండా ఇవ్వాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వరుసగా లాభాల వాటా 14% నుంచి 32%కు పెంచి ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు లాలా, భాస్కర్, గొర్ల సంతోష్, మహిపాల్ రెడ్డి, గడ్డం సుధాకర్, ఉప్పాల సంపత్, దుర్గం రవి, గోపాల్, బిరుదు శ్రీనివాస్, రాజు నాయక్, పాదం శ్రీనివాస్, సాల్మన్, తిరుపతి రెడ్డి, కార్తిక్, సదానందం, హరీష్ పాల్గొన్నారు. జై తెలంగాణ, లాభాల వాటా వెంటనే, లాభాల వాటా వెంటనే, జై తెలంగాణ, 30% లాభాల వాటా వెంటనే. ఒక్క నిమిషం. 23-24 సంవత్సరం ఆర్థిక సంవత్సరం అయిపోయి ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు సంస్థకు వచ్చిన లాభాలు ఏందనేది ఇంతవరకు ప్రకటించకపోవడం నిజంగా శోచనీయం.
తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్న సమయంలో ఆలస్యం అవుతుంది. మేము రాగానే ఇమ్మీడియట్గా మార్చి అయిపోగానే నెక్స్ట్ మంత్లోనే లాభాలను ప్రకటించి ఆ తర్వాత లాభాల్లో వాటా ప్రకటిస్తామని ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన ఐఎన్టీసీ కానీ తర్వాత గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీసీ కానీ ఇంతకితో మాటలు చెప్పడం జరిగింది. కానీ మార్చి అయిపోయి ఇంతవరకు 6 నెలలు అయినా కూడా ఇంతవరకు లాభాలని ప్రకటించలేదు. సంస్థకు ఇంతవరకు నికర లాభాలు ఎందని తెలియజేయకుండా 38,000 కోట్ల టర్నోవర్ ఇంతవరకు జరిగింది. కనీసం 3,000 పైచిలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కార్మికులకు లాభాలు ఎన్ని వచ్చినాయి, మాకెంత వస్తాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కాలేజీలు నడుస్తున్నాయి, పిల్లలకు కాలేజీలకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది. దసరా పండుగ రాబోతుంది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ 2 సంఘాల వాళ్ళు ఇంతవరకు లెటర్ తీసుకోవడానికి 6 నెలలు లేటుగా చేసి ఇప్పుడు లాభాల వాటా ప్రకటించడానికి ఆలస్యం చేయడం నిజంగా మంచిది కాదని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము నెల రోజుల క్రితమే బావుల మీద మేనేజర్లందరికీ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే జీఎం ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఎన్ని లాభాలు వచ్చినాయి, ఎందుకంటే 38,000 కోట్ల టర్నోవర్ అంటే మినిమం 3,000 నుంచి 3,500 కోట్ల టర్నోవర్ లాభాలు రావాల్సి ఉంది. కానీ లాభాలు ప్రకటించకుండా సంస్థ నుంచి అప్పనంగా రాజీవ్ గాంధీ అభయాస్తం అని పేరు చెప్పుకుంటా తర్వాత వేరే పేరు చెప్పుకుంటా ఈ డబ్బులన్నీ కూడా అన్యాక్రాంతం చేస్తున్న ఈ యాజమాన్యాన్ని కట్టడి చేయాల్సిన అవసరం గుర్తింపు సంఘంగా వీళ్ళకి కానీ ప్రాతినిధ్య సంఘం వీళ్ళకు ఉన్నది. కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యతను మర్చిపోతున్నారు. కాబట్టి 10 సంవత్సరాలు మాకు ఇక్కడ సింగరేణిలో అధికారం ఇచ్చి రాష్ట్రంలో అధికారం ఇచ్చిన కార్మికుల పక్షాన తప్పనిసరిగా ఒక ప్రతిపక్షంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మేము మెమరాండాలు ఇచ్చుకుంటా ఇక్కడ కార్మికులను సమయోత్తం తీసుకొచ్చుకుంటా తప్పనిసరిగా లాభాల వాటా డిక్లేర్ చేయాలని కోరుతున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు జీఎం ఆఫీసుల వద్ద మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి గారి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా ఈరోజు మెమరాండాలు ఇవ్వడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. లేట్ అయితే తప్పనిసరిగా మళ్ళీ కార్యాచరణ తీసుకొని తప్పనిసరిగా మేము పోరాట పటిమ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవసరమైతే సమ్మె కూడా సన్నద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ వెంటనే సంస్థకు వచ్చిన లాభాలు ఏంటని ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. ఈ మిర్యాల రాజిరెడ్డి గారు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశానుసారం సింగరేణి యొక్క ఉద్యోగులకు లాభాల వాటాను 35% ప్రకటించాలని, అది దసరాలోపే చెల్లించాలని, తొందరగా డిసైడ్ చేసి ప్రకటించాలని వారి ఆదేశానుసారం ప్రతి డివిజన్లో శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఇలా ఇతర ఇండస్ట్రీల్లో కూడా లాభాల వాటా ప్రకటించడం జరిగింది. కానీ సింగరేణిలో ఇప్పటివరకు ప్రకటించడం లేదు. మరి ఇప్పుడు మేము తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఏ పోరాటం లేకుండానే ధర్నా లేకుండానే లాభాల వాటా ప్రకటించి పంపిణీ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు గెలిచిన రికగ్నైజ్డ్ యూనియన్ లెటర్ తీసుకొని కూడా ఇప్పటివరకు దాని మీద నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. వారి ఎటువంటి డిమాండ్ కానీ డిస్కషన్ కానీ కూర్చొని మాట్లాడడం కానీ ఇప్పటివరకు వాళ్ళు చైర్మన్ గారితో మాట్లాడడం కానీ జరగలేదు. మరి మేము ప్రతిపక్షంగా దీని కొరకు పోరాడుతున్నాము. 20 తారీఖు లోపు ఇది ప్రకటించి డేట్ ఫిక్స్ చేసి లాభాల వాటా చేయకపోతే 20 తారీఖు నాడు కొత్తగూడెంలో కూడా ధర్నా చేయడానికి యూనియన్ పిలిపివ్వడం జరిగింది. ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఇప్పటికైనా లాభాలు ఎంత వచ్చినాయి, దాంట్లో మాకు వచ్చే వాటా ఎంత ప్రకటించి 35% వాటా పంపించడానికి డేట్ ఫిక్స్ చేయాల్సిందిగా మేనేజ్మెంట్ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నస్పూర్ మున్సిపాలిటీలో 5 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేశారని మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. సింగరేణి కార్మిక సంఘం నాయకుడు డీకొండ అన్నయ్య నస్పూర్ సర్వే నెంబర్ 40/2లో 350 గజాల భూమిని 2019 సంవత్సరంలో పొనగోటి ప్రేమలత గోపాలరావు వద్ద కొనుగోలు చేశారు. తర్వాత ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అధికారులు ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చారు. దీంతో ఆయన ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. మొత్తం 5 అంతస్తుల భవనం నిర్మించాడు. సింగరేణిలో ఆయన పనిచేసినన్ని రోజులు గోదావరి కాలనీ షిర్కే క్వార్టర్స్ లో నివాసం ఉన్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత 5 అంతస్తుల భవనంలోని పైన ఫ్లోర్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే డీకొండ అన్నయ్య కొనుగోలు చేసిన భూమిలో కాకుండా సర్వే నెంబర్ 42లో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టాడని మున్సిపల్ అధికారులు 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే కమిషనర్ ఫిర్యాదుతో డీకొండ అన్నయ్య భార్య విజయ, కుమారుడు డాక్టర్ డీకొండ నవీన్లతో పాటు 2 కూతుర్లు, మరో 2పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం
బుధవారం ఉదయం 6 గంటలకే జేసీబీలతో మున్సిపల్ పోలీస్ అధికారులు అన్నయ్య ఇంటికి వచ్చారు. వీరు పై ఫ్లోర్లో నివాసం ఉండడంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పై ఫ్లోర్కు వెళ్లి తలుపు తట్టారు. వీరు పిలుపుతోనే నిద్రలేచిన అన్నయ్య భార్య విజయ, కుమారుడు డాక్టర్ డీకొండ నవీన్లను పై ఫ్లోర్ నుండి కిందకు తీసుకువస్తుండగా వారు పోలీసులు, మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమను ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినా వినకుండా జీబులో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం 5 గంటలకు వాకింగ్ కు వెళ్లిన అన్నయ్య ఇంటి వద్దకు రాగానే ఆయనను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. మున్సిపల్ సిబ్బంది పై ఫ్లోర్ లో ఉన్న ఇంటి సామాగ్రిని కిందకు దించారు. ఈ ప్రక్రియ దాదాపు 2 గంటలు పట్టింది. ఇంట్లోని సామాగ్రిని మొత్తం తీసిన అనంతరం కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇల్లు కూల్చుతుండగా అన్నయ్య, 2 కూతుర్లు వచ్చారు. ఇంటిని కూల్చవద్దని అధికారులతో గొడవ చేశారు. ఇల్లు కూల్చితే ఇక్కడే చచ్చిపోతామని బెదిరించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుండి మొదలైన కూల్చివేత ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. 5 అంతస్తుల భవనం మొత్తం నేలమట్టమైంది. ఈ భవనం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దారిలో ఉండడం, సమీపంలోనే జాతీయ రహదారి ఉండడంతో జనం పెద్ద ఎత్తున గుమికూడి ఆసక్తిగా తిలకించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల, శ్రీరాంపూర్, సిసిసి ప్రాంత ప్రజలు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీఆర్ఎస్ నేత నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఇంటి ముందు ఉన్న రోడ్డును మున్సిపల్ అధికారులు జేసీబీతో ధ్వంసం చేశారు. గత 2 సంవత్సరాల క్రితం ఆయన ఇంటి ముందు మున్సిపల్ అధికారులు 2 లక్షలతో రోడ్డు వేశారు. ఆయన ఇంటికి ముందు ఉన్న పలువురు ఇండ్లు కింది భాగంలో ఉండడంతో వర్షం నీరు తమ ఇళ్లలోకి వస్తున్నాయని బేర సత్యనారాయణ ఇంటి ముందు ఉన్న రోడ్డు ఎత్తు భాగంను తొలగించారు. సర్వే నెంబర్ 42లోని ప్రభుత్వ భూమిలో డీకొండ అన్నయ్య అనే వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మించడంతోనే కూల్చివేయడం జరిగిందని నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ తెలిపారు. డీకొండ అన్నయ్యకు సర్వే నెంబర్ 40లో 350 గజాల భూమి ఉందని, దీనిపై మున్సిపాలిటీలో ఇంటి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిపారు. ఇల్లు మాత్రం సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు చెప్పారు. ఆయనకు స్థలం ఒక చోట ఉంటే మరో చోట ఇల్లు కట్టడంతో స్థల నివారణ కోసం తహసీల్దార్ కు పంపించడం జరిగిందని కమిషనర్ సతీష్ తెలిపారు. ఈ భూమి విషయంలో 2 సార్లు సర్వే చేసి ప్రభుత్వ భూమిలో భవనం నిర్మించినట్లు నిర్ధారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని 2022 నుండి అన్నయ్యకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, 15 రోజుల ముందు కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత కూల్చివేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఫోటో కొట్టు. అందరు బిల్డింగ్ లేకపోతే అమ్మా మెసేజ్ వచ్చింది. లేని దానికి ఎందుకు ఎప్పుడు అరే పెడతాను, ఆగుతావా? ఫస్ట్ 100 ఫోటో వస్తుంది. రైట్, ఓకే. డీకొండ అన్నయ్య గారు సర్వే నంబర్ 40లో ఆయనకు డాక్యుమెంట్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నంబర్ 42లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్మెంటల్ చేస్తున్నాం. నోటీసులు ఇచ్చినాం. 2022 నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. రీసెంట్గా కూడా 15 days బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ 42 సర్వే నెంబర్లో ఉంది.
అంటే ఇది ఒకటేనా ఇంకా కూడా 42 అక్రమంగా నిర్మించిన వాటి మీద కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉండదు? 42 సర్వే నంబర్లో అక్రమంగా కట్టిన ఎలాంటివి ఉన్నా కూడా కంపల్సరీ చర్యలు తీసుకుంటాం. ఇంకేమైనా గుర్తించిన సార్ ఇలాంటి కట్టడాలు ఇంకెన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేస్తున్నాం. సార్ ఇలా మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి కట్టడం ఎక్కడ అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు, కాకపోతే 40 సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చేళ్ళు. కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది 42 సర్వే నెంబర్లో ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 42 సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుండి కూడా వీళ్ళకు 42లో కట్టద్దు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క దాని మీద చర్యలు తీసుకుంటాం. మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 40 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. ఆయన 42లో కట్టాడు. ఇటు విషయం ఆయన కూడా మేము నోటీసుల ద్వారా ఆల్రెడీ గతంలోనే తెలియజేసాం. అయినా కానీ ఆయన ఆగకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూడగొట్టడం జరిగింది. 42లో ఉంది ఇది ఇప్పుడు, కానీ 40 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి. మీరు ఇదివరకు నోటీసులు ఇచ్చారు? గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని శ్రీరాంపూర్ ఏరియా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో WPSGA ఆధ్వర్యంలో సింగరేణి స్థాయి వాలీబాల్ పోటీలను GM శ్రీనివాస్ ప్రారంభించారు. క్రీడా పథకాన్ని ఎగరవేసి వాలీబాల్ సర్వీస్ చేసి ప్రారంభించిన అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణిలో యువ కార్మికులు అధికంగా ఉన్నారని చెప్పారు. క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని రాణించాలని కోరారు. సింగరేణి క్రీడాకారులు సింగరేణి కోల్ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి క్రీడాకారులు రాణించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడలతో మానవ సంబంధాలు స్నేహం పెరుగుతుందని చెప్పారు. సింగరేణి యాజమాన్యం క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కార్మికులు అందరూ రోజు వ్యాయామం నడక అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ పోటీల్లో సింగరేణిలోని 11 ఏరియాలను 6 గ్రూపులుగా ఎంపిక చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SO2 GM సత్యనారాయణ, AITUC బ్రాంచ్ కార్యదర్శి SK బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, DYGM అరవిందరావు, WPSGA గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు నరేందర్ రెడ్డి, చాట్ల అశోక్, శ్రీనివాస్, కోఆర్డినేటర్ సకినాల నర్సయ్య, జనరల్ కెప్టెన్ M శ్రీనివాస్, వాలీబాల్ కెప్టెన్ చిన్నయ్య, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్ పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేసినప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురు కావచ్చు, అంటే అరేంజ్మెంట్స్లో కానీ లోపాలు మనకు ఇంట్లో ఉన్నట్టు కొన్ని వసతులు ఉండకపోవచ్చు. అటువంటిప్పుడుగా మన క్రీడా స్ఫూర్తి ఏం చెప్పొద్ది, ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా ఏ పరిస్థితులైనా మనము కొట్లాడడానికి మన క్రీడా స్ఫూర్తి నిదర్శనంగా ఉంటుంది. సో ఈ క్రీడా స్ఫూర్తితో మనం అందరం పార్టిసిపేట్ అయ్యి ఎక్కడి టీం వచ్చినా మన కంపెనీ వాళ్ళకే, RG3కి రావచ్చు, SRPకి రావచ్చు, ఎల్లెందుకు రావచ్చు, ఎవరికి వచ్చినా మన వారికే మనందరం ఒక సమన్వయ కృషితోని అందరితో సమిష్టిగా అందరూ ఏమీ అరమరికలు లేకుండా ఏం పోరాటం లేకుండా ఎవరికి వచ్చిన ప్రైజ్ మనదే. కాబట్టి మన అల్టిమేట్ గోల్ ఏంటి, మనకు రావాల్సిన ప్రైజ్ ఎక్కడ, కోల్ ఇండియాలో. సో కోల్ ఇండియాకు ఒక మంచి టీంని పంపించాలంటే మనం మంచిగా ఇక్కడనే చాలా ప్రాక్టీస్ చేసి మన కోల్ ఇండియా లెవెల్లో బహుమతి మనం డెఫినెట్గా వస్తుంది. ఈ సంవత్సరం అయినా సరే కోల్ ఇండియా లెవెల్లో ఏదైనా ఒక ఈవెంట్కి సంబంధించిన పోటీలు శ్రీరాంపూర్ డివిజన్లో జరిగేటట్టుగా నిర్ణయం తీసుకునేటట్టుగా మాట్లాడాలని నేను ఇన్ఛార్జ్ GM గారిని అదేవిధంగా DGM గారిని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. క్రీడాకారులు వీళ్ళు ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళనే ప్రోత్సహించేటట్టుగా యూనియన్గా మేము కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా క్రీడాకారులు కూడా మీరు కూడా నిస్వార్థంగా ఎవరైతే ఆడేవాళ్ళు ఉన్నారో వాళ్ళకే అవకాశం కల్పించాలని ఇక్కడున్న ఆర్గనైజర్స్కి తెలియజేస్తూ నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.